హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి మనందరికీ నచ్చిన పండగ. కానీ చాలా మందికి ఈ పండగ నేపథ్యం తెలియదు. అప్పట్లో ఈ పండగని కేవలం ఇళ్లలో మాత్రమే జరుపుకునేవారు. ఇళ్లలో పూజలు అందుకునే వినాయకుడు వీధుల్లోకి ఎలా వచ్చాడు? భారతదేశానికి స్వాతంత్రం రావటంలో వినాయకుని పాత్ర ఏంటి? అంతేకాదు, ఖైరతాబాద్ వినాయకుడి గురించి ఎవ్వరికీ తెలియని ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గణేష్ చతుర్థి వేడుకలకు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండగలను ఒక ప్రజా ఉద్యమంగా మార్చి ప్రజలను ఏకతాటిపై తీసుకురావటానికి బాలగంగాధర తిలక్ చాలా కృషి చేశారు. పూర్వం వినాయక చవితి పండుగను ఇళ్లలోనే జరుపుకునేవారు. పండగ కేవలం కుటుంబ వేడుకగానే ఉండేది. ప్రజలు తమ ఇళ్లల్లో మట్టితో చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించుకొని పూజలు చేసేవారు. ఇరుగు పొరుగు వారిని, బంధువులను ఆహ్వానించి ప్రసాదాలు పంచుకునేవారు. అంతేకాని వీధుల్లో పందిర్లు వేసి సామూహికంగా విగ్రహాలు ప్రతిష్ఠించడం, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి అప్పట్లో లేవు. పూజలు పూర్తయిన తర్వాత ఆ విగ్రహాన్ని ఇంటి దగ్గరలో బావిలో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేసేవారు. ఈ నిమజ్జనం కూడా చాలా నిశ్శబ్దంగా కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరిగేది. అప్పట్లో గణేష్ చతుర్థి వేడుకలకు మతపరమైన ప్రాముఖ్యత తప్ప ప్రజల్ని ఏకం చేయటం, జాతీయ భావాన్ని పెంపొందించడం వంటి సామాజిక రాజకీయ ఉద్దేశాలు ఉండేవి కాదు. తిలక్ ఈ పండుగను ఒక ప్రజా ఉద్యమంగా మార్చి ప్రజలను ఏకతాటిపై తీసుకొచ్చారు. బ్రిటిష్ పాలనలో ప్రజలను ఏకం చేసేందుకు ఈ పండగను ఒక వేదికగా ఉపయోగించుకున్నారు. పూణేలో బాలగంగాధర తిలక్ తన అనుచరుని పిలిచి, ఈ బ్రిటిష్ పాలనలో మన సంస్కృతి సాంప్రదాయాలు పూర్తిగా నాశనం అవుతున్నాయి, మనం ఒకరికొకరు దూరం అయిపోతున్నాం, ప్రజలందరినీ ఏకం చేయడానికి ఒక శక్తి అవసరం అన్నారు. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించుకోవటానికి అనుమతి ఇచ్చేది కాదు. పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అప్పట్లో తిలక్ మనం ఒక పండగని ప్రజా ఉద్యమంగా మార్చగలమని మోటివేట్ చేశారు. దానికి చుట్టుపక్కల వారంతా పండగను ఉద్యమంగా ఎలా మారుస్తాం అని అడిగారు. దానికి తిలక్, మనం గణేష్ చతుర్థిని ఇంటింటా పండగలా కాకుండా అందరం కలిసి జరుపుకునే పండగలా మార్చాలి. ప్రతి వీధిలో ఒక వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయండి, అందరం కలిసి పూజలు చేసుకుందాం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుందాం. దీని ద్వారా ప్రజలు ఒకే చోట కలుస్తారు, వారిలో దేశభక్తి, ఐక్యతా భావం పెరుగుతుంది అని వినాయక చవితి ఉత్సవాలు మొదలుపెట్టారు. ఈ జనరేషన్ లో చాలా మందికి ఈ విషయం తెలియదు. 1893 పూణేలో తొలిసారిగా ప్రజా గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రజలందరూ ఉత్సాహంగా ఆ విగ్రహం చుట్టూ గుమిగూడారు. కుల మత భేదం లేకుండా గణేష్ విగ్రహం ముందు నిలబడి పాటలు పాడుతూ, ఉపన్యాసాలు వింటూ స్వాతంత్ర కాంక్షను రగుల్చుకున్నారు. భజనలు, దేశభక్తి గీతాలతో ఉత్సాహాన్ని పెంపొందించుకున్నారు. అదే సమయంలో తిలక్ మైక్ పట్టుకొని, సోదర సోదరీమణులారా, ఈ పండగ కేవలం పూజలకే కాదు, మన ఐక్యతకు, స్వాతంత్ర పోరాటానికి కూడా ప్రతీక. మనమందరం ఒక్కటైతే బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి తరిమేయగలం అని ప్రజల్లో స్వాతంత్ర కాంక్షలు రగిల్చారు. తిలక్ ఆరంభించిన ఆ ఉద్యమం కేవలం పండుగగానే కాకుండా ఇది భారత స్వాతంత్ర పోరాటంలో ఒక కీలకమైన ఘట్టంగా మారింది. వినాయక చవితి ఉత్సవాలు స్వాతంత్ర కాంక్షను రగిల్చి ప్రజలను ఒక శక్తిగా మార్చాయి. ఆ రోజుల్లో తిలక్ స్వాతంత్ర పోరాటాన్ని ప్రజలకు చేరువ చేయటానికి, ప్రజల్లో ఐక్యతను పెంపొందించడానికి వినాయక చవితిని ఒక సాధనంగా మార్చుకున్నారు. మన ఖైరతాబాద్ గణేశుడి విషయానికి వస్తే, అక్కడ తిలక్ చేసినట్టే ఇక్కడ సింగారి శంకరయ్య గారు వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ లో కొలువు తీరిన భారీ గణనాథుని గురించి తెలియని వారు ఉండరు. లక్షలాది మంది భక్తులను ఆకర్షించే ఈ వినాయకుడి ప్రస్థానం 1954లో ఒక చిన్న ఆలోచనతో మొదలైంది. సింగారి శంకరయ్య అనే వ్యక్తి చుట్టుపక్కల వారందరినీ గ్యాదర్ చేసి, మనం కూడా ఖైరతాబాద్ లో ఒక వినాయకుడిని ప్రతిష్ఠిస్తే ఎలా ఉంటుంది, అందరం కలిసి పూజలు చేసుకుందాం, ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెద్దామని పూనుకున్నారు. అలా 1954లో ఖైరతాబాద్ లోని మొట్టమొదటి వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఇది చాలా చిన్న విగ్రహం. స్థానికులు కలిసి విరాళాలు సేకరించుకొని స్వయంగా ఆ విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. శ్రీ సింగారి శంకరయ్య ఈ ఉత్సవాలకు ముఖ్య సూత్రధారిగా ఉంటూ అన్ని అతనే చూసుకునేవారు. ఆయన ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ భక్తి భావనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కాలక్రమేణా ఖైరతాబాద్ వినాయకుడికి భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. శ్రీ శంకరయ్య సంకల్పం, ప్రజల యొక్క అపారమైన నమ్మకంతో ప్రతి సంవత్సరం ఈ వినాయకుడి విగ్రహం పరిమాణం పెరుగుతూ వచ్చింది. ఇది అంతా ఆ వినాయకుడి దయ, మన భక్తుల యొక్క విశ్వాసం వల్లనే సాధ్యమైంది. 1980వ దశకం నుంచి ఖైరతాబాద్ వినాయకుడు నిజంగా ఓ భారీ వినాయకుడిగా గుర్తింపు పొందాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వినాయకుని యొక్క ఎత్తుని పెంచడం ఓ సాంప్రదాయంగా మారింది. విభిన్న థీమ్లతో అనేక రూపాల్లో ఈ వినాయకుడు భక్తులను అలరించడం మొదలుపెట్టాడు. ఖైరతాబాద్ వినాయకుడు
అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాడు. ఇది భారతదేశంలోని ఎత్తైన విగ్రహాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం వినాయకుడి విగ్రహాన్ని ఓ ప్రత్యేకమైన థీమ్ తో తయారు చేస్తారు. వివిధ దేవతామూర్తుల రూపాల్లో ముఖ్యమైన సామాజిక సందేశాలతో ఈ విగ్రహం దర్శనమిస్తుంది. ఇక్కడ వినాయకుడికి సమర్పించే భారీ లడ్డూ ప్రసాదం ఓ ప్రత్యేక ఆకర్షణ. ఇది టన్నుల బరువు ఉంటుంది. అంతేకాదు ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది. నిమజ్జనం రోజున జరిగే శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొంటారు. ట్రాక్టర్లు, వివిధ కళాకృతులతో నిమజ్జనం ఊరేగింపు నయనానందకరంగా ఉంటుంది. ఈ ఉత్సవాల్లో కేవలం హిందువులే కాకుండా అన్ని మతాల వారు పాల్గొంటారు. ఇది ఖైరతాబాద్ యొక్క సర్వమత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుంది. 60 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు ఎత్తు పెంచుకుంటూ వచ్చిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో 2014 సంవత్సరం నుంచి విగ్రహం ఎత్తు తగ్గించడం మొదలుపెట్టారు. ఎత్తు తగ్గించినప్పటికీ ప్రతి సంవత్సరం విగ్రహ రూపకల్పనలో మాత్రం కొత్తదనం, వైవిధ్యం ఉంటాయి. ప్రస్తుతం శ్రీ సింగారి శంకరయ్య సోదరుడు శ్రీ సింగారి సుదర్శన్ గారు ఈ వినాయక ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో ఆనవాయితీ ప్రకారం పద్మశాలీలు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వారు 60 అడుగుల భారీ చేనేత నూలు కండువా, 60 అడుగుల గాయత్రి యజ్ఞోపవేతాన్ని ప్రత్యేకంగా తయారు చేసి ఖైరతాబాద్ గణనాథునికి సమర్పిస్తారు. ఖైరతాబాద్ వినాయకుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, మొదట్లో ఇతర విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత కూడా ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలు 20 రోజుల నుంచి నెల రోజుల వరకు జరిగేవి. అయితే 1982లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీలో చర్చల తర్వాత వినాయకుడి నిమజ్జనం కేవలం 11 రోజుల్లోనే జరిగేలా ఒప్పించారు. 1960లో అయితే వినాయకుడిని ఏనుగుపై ఊరేగిస్తూ హుస్సేన్ సాగర్ వరకు తీసుకెళ్లి నిమజ్జనం చేసేవారు. 1982లో 2 పడవల్ని కలిపి వాటిపై విగ్రహాన్ని పెట్టి హుస్సేన్ సాగర్ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేసేవారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒకసారి క్రేన్ రాకపోవడంతో విగ్రహాన్ని ట్యాంక్ బండిపై ఒక నెల రోజుల పాటు ఉంచాల్సి వచ్చిందంట. లడ్డూ ప్రసాదం విషయానికి వస్తే ఖైరతాబాద్ లో మొదటగా లడ్డూ ఏర్పాటు చేసే సాంప్రదాయం లేదు. అయితే 2011లో కాకినాడకు చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు 500 కిలోల భారీ లడ్డూను సమర్పించారు. అప్పటి నుంచి లడ్డూ ప్రసాదం ఓ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఖైరతాబాద్ వినాయకుడిని అనేక సినీ ప్రముఖులు కూడా సందర్శించారు. ఎన్టీఆర్, శోభన్ బాబు లాంటి నటులు కూడా గణపతిని దర్శించుకున్నారు. కమల్ హాసన్ నటించిన సాగర సంగమం సినిమాలోని కొన్ని సన్నివేశాలను 1983లో ఈ ఉత్సవాల సమయంలో చిత్రీకరించారు. ప్రతి సంవత్సరం ప్రముఖ సిద్ధాంతి గౌరీ భట్ల విఠల శర్మ గణపతిని ఎలా తయారు చేస్తే అందరికీ శుభం జరుగుతుందో నిర్ణయించి చెబుతారు. ఆయన సూచనల మేరకే వినాయకుడిని సిద్ధం చేస్తారు. వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపుగా 150 మంది కళాకారులు 3 నెలల పాటు శ్రమిస్తారు. ఈ బృందానికి తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్ నాయకత్వం వహిస్తారు. 2013లో గణేష్ ఉత్సవాలు 59 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 59 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని తాపేశ్వరం గ్రామానికి చెందిన సురుచి ఫుడ్స్ మల్లిబాబు 4200 కిలోల బరువున్న లడ్డూను తయారు చేసి వినాయకుని చేతిలో ఉంచారు. 2015లో ఈ లడ్డూ బరువు మరింత పెరిగి 6000 కిలోలకు చేరింది. 2018 నుంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో గణేష్ ఉత్సవ కమిటీ బంకమట్టితో పర్యావరణ అనుకూల విగ్రహాలను తయారు చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి బంకమట్టితోనే విగ్రహాన్ని తయారు చేస్తూ ఇప్పటికీ శ్రీ సింగారి శంకరయ్య కుటుంబ సభ్యులే ఈ ఉత్సవాల నిర్వహణలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వారి నిబద్ధత ఈ ఉత్సవాలను నిరంతరం కొనసాగేలా చేస్తుంది. నేడు ఖైరతాబాద్ వినాయకుడు హైదరాబాద్ నగరానికి ఓ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి గణనాథుని దర్శించుకుంటారు. ఈ ఉత్సవాలు కేవలం ఒక మతపరమైన వేడుకలాగే కాకుండా ఒక సాంప్రదాయ సంబరంగా కూడా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ప్రతి సంవత్సరం ఈ వినాయకుడిని దర్శించుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి. ఈ భారీ విగ్రహాన్ని చూడాలంటే 2 కళ్ళు చాలవు. ఈ వినాయక ఉత్సవాల 11 రోజుల్లో దాదాపుగా 20 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటారు. ఖైరతాబాద్ వినాయకుడు భక్తుల విశ్వాసానికి, శ్రీ సింగారి శంకరయ్య సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగే లక్షలాది మందిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి. దిస్ ఈజ్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.